హలో సుమన్, హలో. ఇక్కడ కర్నూలు జిల్లా వెంకయ్యపల్లి గ్రామంలో ఒక విద్యార్థి ఆచకు లభించట్లేదు. ఆ విద్యార్థి పేరు వచ్చి శ్రావణ్. దసరా హాలిడేస్కి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాడని తండ్రి, తిరిగి రాలేదని రూమ్మేట్స్ అంటున్నారు. తనకెవరో లవర్ ఉందని, లవర్తో వెళ్ళిపోయాడని ఫ్రెండ్స్. మావాడు అలాంటి వాడు కాదని తండ్రి వాపోతున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏమయ్యాడో విచారణ తెలియాల్సి ఉంది. అమ్మయ్యా అనుకున్నట్టు ఈ రూమ్లో వాళ్ళంతా మాయం. రావసి కూర్చో. నన్ను ఎందుకు పిలిచారు నాకు అర్థం కాలేదు సార్. సరే బంగారం, రా కూర్చో. సరిగ్గా 3 నెలల క్రితం ఈ రూమ్ కాల్ చేశారు. ఎందుకు? అంటే నాకు చదువు ఇంట్రెస్ట్ లేదు సార్, అందుకు నాన్నతో బిజినెస్ చేసేవాడిని. అవునా, మరి మిగతా ఇద్దరు ఎందుకు కాల్ చేశారు? రూమ్ రెంట్కి ప్రాబ్లం అయింది సార్, ఇబ్బంది అయింది అందుకు. లాస్ట్ 20 రోజులు ఏం జరిగిందో తెలిస్తే నీ సమాధానం మార్చుకుంటావు. లాస్ట్ 20 రోజులు ఏం జరిగిందో తెలుసా? మీరు ఖాళీ చేసిన తర్వాత ఈ రూమ్లో 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ కోసం ఆల్రెడీ ఓనర్ అన్ని ఏర్పాట్లు చేయించాడు. వాళ్ళు జాయిన్ అయ్యాక 6 days తర్వాత రే హర్ష లేటా? రే హర్ష ఏంట్రా ఇంకా లేటా అనేది? ఏంట్రా చెప్పు. నువ్వుకి రావడం లేదా? నేను రాను కానీ మీరు వెళ్ళండి రే. సరే ఫిక్సా? ఫిక్స్ రా. ఓకే బాయ్ రా. బాయ్. లేరే రే శంకర్, పోదాం. సరే పోదాం. మీరా భయపడి చేస్తే కదరా నాయన. సినిమాకు రాకపోవడం బ్యాడ్ లక్ రా. సినిమా సూపర్ హిట్ అయినా దేనికైనా అదృష్టం ఉండాలి. సర్లే బాబాయ్. బాబాయ్ ఏంట్రా, చూడు కుదిరితే అబ్బాయి అను, లేకపోతే చంద్ర అను, అంతమించి బావదు. ఓకే. అయినా ఏంట్రా ఈ మధ్య అన్నిటి వంకలు పెడుతున్నావు? అదేం లేదే. అరే బాబాయ్ నాకు డౌట్. రేయ్ నువ్వు ముందు బాబాయ్ అన్నాడు మానే. మానేసి సర్లే మానేసి ఏం పిలవలో చెప్పు. ఏదో ఒకటి పిలిచిరా, ఏది పిలిచినా ఏది కనపడదు. ఓహో రే, మంది తీసుకొని చిప్స్ రవినికి మంది తగలేడు. ఎందుకురా? ఏం చిప్స్ తిను, మంది ఎందుకు నీకు? మందు లేకుండా కిక్కు ఉండదు, ఆనందం ఉండదు. బాబాయిని వీళ్ళకుంటే కిక్ ఉండదు, ఆనందం ఉండదు. రేయ్ సర్లేరా, ఏదో ఒకటి పిలువు. నీ డౌట్ ఏంది? మనం ఎందుకు మందు కొడతాం? మనం మందు కొట్టాం రా, తాగుతాం. అంటే మనకేదైనా బాగున్నప్పుడు లేకపోతే ఫీల్ అయినప్పుడు అది ఎవరికి చెప్పుకోలేక మందాయి సాటిస్ఫై అవుతుంటాం. అట్నా? మరి నాకు అలాంటివి ఏం లేవే, నేనేం తాగుతున్నా? ఏంది? అయినా మ్యాక్సిమం లవ్ చేసే వాళ్ళకి అలా ఉంటాయి, నీకు లేవుగా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయిని చూసిన, నచ్చింది, పువ్వు ఇచ్చిన, ప్రపోజ్ చేసిన, అది నచ్చలేంది, పువ్వు తీసుకునే ఇంకో దానికి ఇచ్చిన. ఇది కాదా లవ్? ఇది కాదా ఫీలింగ్? అయినా అది లవ్ కాదురా, కొవ్వు. ప్రతిదానికి ఎలా ఇస్తావు పువ్వు? ఇదిగో ఇలాంటి తలతిక్క సంబంధాలు చెప్పినావంటే చూడు. ఉండు మామ ఉండు, నాకు ఒక డౌట్. చూడు బాబాయ్. నీకు కూడా బాబాయ్నా? ఇంతకేదిరా మామ అన్నావని. పేకాటే బామారితే. ఇందాక నువ్వు అన్నట్టుగానే
సాడ్ ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే మనం మందు తాగుతాం, మరి అమ్మాయిలు కూడా తాగుతారా? వాళ్ళెందుకు తాగుతారా? ఎలాగో అబ్బాయిల రక్తం తాగుతారు. సూపర్ బాబాయ్. ఛ, మీరు మారరా? రే శంకర్, మీ ఫ్రెండ్ ఎప్పుడు ఒంటరిగా ఉంటాడా? మేము వచ్చి 6 రోజులైంది, మమ్మల్ని కలవడా? అప్పుడు కలవడు మామ, కానీ ఖచ్చితంగా కలుస్తాడు. ఏంట్రా కలుస్తాడు కానీ ఇప్పుడే కలవడా? 6 కాకముందుకే ఇంట్లో ఉంటాడు, 6 అయ్యేంత వరకు బయటికి రాడు. ఏంట్రా వాడు? నెల రోజుల్లో ఏమైంది రానికి? చెప్తా. పేరుకు వాడు నేను ఒకే ఊరైనా అది పేరుకు మాత్రమే. వాడెప్పుడు మాతో కలిసేవాడు కాదు, ఎప్పుడో పండగలకు ఒకసారి వచ్చేవాడు. ఈసారి మా ఊళ్ళో జాతర జరిగింది, వచ్చాడు. కానీ ప్రతిసారి 3 రోజులు జరిగే జాతర ఈసారి 10 రోజులు జరిగింది. ఆ పాపు స్టోరీ పెద్దదా? కొంచెం పెద్దది మామ. నువ్వు తాగరా? తాగు. నువ్వు ఉండు బాబాయ్, కొంచెం షార్ట్ చేసి చెప్పు. చెప్తా. మా వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎందుకో చాలా రోజుల తర్వాత మనం అందరం కలిసాం కదా. ఏడ్చావులే పదా. శంకర్ గారు కూడా ఈరోజు ఉంటే భలే ఉండరా. అదే వాడు ఒక్కడు మిస్ అయినాడు, వాడు ఒక్కడు ఉంటే భలే ఉండు. అరే మామ, ఊరికే 5 కిలోమీటర్ దూరం లేదు, ఖాళీ ఎందుకు రూమ్లో ఉంటున్నావు నువ్వు? ఇక్కడికి వస్తే పనులు మామ, అందుకే రూమ్లో ఉంటున్నా. అర్రే బాస్ మర్చిపోయాను రా, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అదే నువ్వు ఉండరా, నువ్వు వెళ్తే లేట్ వస్తావు, మేము ఇద్దరం వెళ్ళొసి వస్తాం. కానీ రారా. అరే ఆగరా, నీకు దయాలంటే భయం కదరా. పోతే నువ్వు ఒక్కని పో, లేదంటే కాకుంటే నేను పోయేస్తా. సరే సరే, నేను పోయేస్తాలే. అరే ఆగరా రే, ఈ దేవుని ఫోటోని నీ దగ్గర పెట్టుకో, నీకు దయాలంటే భయం కదా. సర్లే పోయి. ఏ పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే చపల్లె తుల్లి, జాంపండులా ఉన్న ఏంది మా అడుగుతున్నావు? జ్వరం వచ్చింది మామ. జ్వరం వచ్చిందా? ఎందుకు వచ్చింది? నిన్న ఒకటి చూసి భయపడినా మామ. ఏం చూసినావు? దయాన్ని చూసిన. దయాన్ని చూసినావు? ఈ మధ్య రంగోల్ మాసం ఎక్కువ చూసినట్టున్నావు. నిజంగా మామ, నిన్న చెట్టు దగ్గర ఎక్కడ చూసినావు. చూసినావు? దా పోయి చూద్దాం దయాన్ని. ఎక్కడికి? ఒకసారి మాట్లాడుతుందా? వద్దు మామ, వద్దు మామ. ఏ నాకు బో సరదా దయాలతో. ప్లీజ్ మామ, వద్దు ఒక్కసారి మామ, భయం మామ. ఒక్కసారి వద్దు, వద్దు. ఏయ్! ప్లీజ్ వద్దు. ప్లీజ్ మామ. దీని కథ ఏం తేలిపోవడపా. ఏడా అక్కడ ఏడ్రా అక్కడనే. అక్కనా? దు దు ఏడ్ జగా పోదంప మామ, ఇనికి వద్దు మామ, పోదంప మామ. దబ్బోదా రాడతాయ్. అక్కడనే మామ, అక్కడనే ఇది ఆడది, ఇక్కడనే చూసిన మామ. నిన్న ఇది ఆడదురా. ఇదే ప్లేస్ లో చూసిన. ఆడా ఇదే చూసిన మామ. వద్దు మామ. రావాలా? చూపెట్టు నాకు చూపెట్టు. ఎదురా అది నాకు రావాలి ఈరోజు, అది నాకు రావాలి ఈరోజు, అది నాకు రావాలి. ఆడది అదే ఎక్కడుంది? అదిగో ఆడ ఆడ అక్కడ అది రాయడతాయ్. ఇది ఇది తొందరగా చూపెట్టు. ఆడుంది ఇక్కడనే ఇది చూపిరా. ఇది ఆడుంది. రమ్మని త్వరగా రమ్మను, నాకు టైం లేదు. తొందరగా ఇది ఆడుంది. ఏదిరా?
ఏడుందిరా ఏడుంది ఏడా వచ్చేసింది ఓడిందా? లే, 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 లే. ఏందిరా దీనికే నువ్వు భయపడేది వాడిని చిన్నప్పుడే గోల్ ఆడుకున్నాడు దీంతో. ఊరే ఎరగడ నుంచి తప్పిపోయిన ముఖం ఇది, దీని ఏదో కాని కథలు. అడ్రస్ మర్చిపోతే ఇంత ముక్క తీసుకొని అడ్రస్ అడగారు కానీ డ్రెస్ మార్చుకొని ఇట్లా కూర్చుంటావేంది? ఈ ఎంబల కథ ఏంటి? నాకు కొడసిన అవసరం అలాగా అన్న వాళ్ళని నీ మొగ చూస్తుంటే నా తల్లే. ఏందోద్దురా ఏందోదు ఏందో వద్దంట. అర్రే ఇంటికి ఎక్కువలేమంటే ఇది ఆడపిల్లడు కాదు మోపిల్లోడు. ఏరే సంట పిల్లడా? అడ్రస్ మర్చిపోయా ఇంకో అమ్మింగా నీకోసం ఇంటికాడ తిరుగుతుంటుంది. పో 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 పో. అబ్బో అబ్బో నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందిరా. లేరా పెట్టేటమ్మోడా అయినా నీకు బట్టలు లేనట్టు మీ తాతయ్య తీసుకునేది దాయ్ లే లేపోతా లేకపోతే నీకు పగిలిపోతా. ఓడి దినము ఇది నిజంగా దయలక్కడ మీరు ఎలాగని తప్పించుకోరు బాబు. లేదు ఇక్కడ ఊరి బాబు జగన్ దేవుడి బాబు తర్రా నా బడి నా చెప్తాను స్టార్ట్ కాదు ఎక్కువ వానమ్మ దయ్యం ఉంది నిజమే. అప్పటి నుంచి చీకటి అంటే భయం, దయ్యం అంటే దడ. ఓ అంటే వీడు మంచోడే. అదే కదా కాలేజీలో బాగుంటాడు, రూమ్లో బాగుంటాడు. కొంపదీసి వీడు ఇంట్లో రాముడు వీధిలో కృష్ణుడు టైపా అనుకున్నా. కానీ అసలు విషయం ఏంటో తెలియదు కదా. రేయ్ వాడు మంచోడే కదరా, చాలా మంచోడు. మీకు అసలు విషయం తెలియదు. వాడు ధైర్యం చేసి బాధపడుతున్నాడు, మేం చేయకుండానే బాధపడుతున్నాం. మీకు అసలు విషయం తెలుదురా. రేయ్ మా వల్ల ఒకడు అనవసరంగా ఆపరా ఫస్ట్, ఆపు నువ్వు. పో పెట్టుకో, ఫస్ట్ పెట్టుకో. ఏమైంది శంకర్? నీకు తెలియదమ్మా అని కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు నేను నా లవర్తో మాట్లాడాలి. నంబర్ రే నంబర్ కళ్ళు కనపడకుంటున్నాయి. ఎక్కువైనట్టుంది మందు. దొరికింది. ఇంద్రబాబు బాబు ఈ ఫోన్ ఎత్తగుంటుంది. ఎత్తవే ఎత్తు. చాలా ఇష్టమైనట్టు ఇంద్రది ఏవో కనపడుతున్నాయి. ఏం జరుగుతుందిరా? ఎవరైనా కనపడరా రే?
లేరు. రే ఏంద్రా రే, ఎవరన్నా ఫాలో అవుతున్నారా అన్ని కేసు తీసినారా ఏమన్నా? రే ఏంద్రా బాబు, అస్సలు టైం ఉంటుంది, ఏమేమో కనిపిస్తున్నాయి. ఏంద్రా బాబు, శాంతంగా ఉంది. కెమెరా రెడీయా? ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు కర్నూలు జిల్లా వెంకపల్లి గ్రామంలో ఉంది. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే, 3 నెలల క్రితం ఒక అబ్బాయి మిస్ అయినాడు, ఇప్పుడు ఇంకో అబ్బాయి చనిపోయినాడు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మన ఎస్ఐ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఒక్క నిమిషం సార్. వెయిట్. బాడీని పోస్ట్ మార్టం పంపించు. చెప్పమ్మా. సార్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఈ ఇంటికి వాస్తు బాగాలేదేమో. ఏంటి సార్ కొంచెం కూడా బాధ్యత లేకుండా మీరు? అంటే మీరు మాత్రం కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్తో మీ అభిప్రాయం ఏంటో కనుక్కోవచ్చా? కనుక్కుంటాం, కేసును సాధిస్తాం. విష్ణు, ఎస్ సార్. ఫాలో మీ. హాయ్, మై నేమ్ ఈజ్ అభి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ 2 టౌన్. ఇక్కడ ఏం జరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు, అందుకే ఒక్కొక్కరు వచ్చి చెప్తే ఏం జరిగిందో తెలుసుకుంటా. మీలో ఈ వస్తువు ఎవరిది? మాకు తెలియదు సార్. సరే. పేరేంటి? శంకర్ సార్. వాడికి నీకు గొడవ ఏందంట? ఏమైంది? యాక్చువల్గా వాడికి ఎవరితో గొడవ పడాలన్న ఉద్దేశం లేదు సార్, ఉండదు. కానీ మా మధ్యలో ఎంత పెద్ద గొడవ వచ్చినా చంపేంత మురుకొత్తం లేదు సార్. మరి ఏం జరిగిందంటావు? వాళ్ళ బాబు ఫ్యాక్షనిస్ట్ కాదు, సో రాత్రి శత్రువులు రారు. వాడికి ఎవరికి కొట్టే ధైర్యం లేదు, సో వాడిని ఎవరికి చంపే ఉద్దేశం లేదు. దొంగలు వచ్చారు అంటే ఇల్లు దోచుకోలేదు. మరి జరిగింది హత్య కాదు, యాక్సిడెంట్ అంటావు. నేనేం చెప్పలేను సార్, కానీ జరిగిందంతా నాకు నిజమేనా అనిపిస్తుంది. బాబు నీకోసం ఇప్పుడు నేను గిల్లలేను, కానీ ఇది నిజమే. నీకెవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. సరే, ఇక వెళ్ళు. పేరేంటి? హర్ష సార్. మీ ఇద్దరు గొడవ ఏందంట? ఏం చేసావు? అంటే పెద్దగా ఏం లేదు సార్, నేను 8 గంటలకే పడుకుంటున్నాను. 8కే ఎందుకు పడుకున్నావు? తీసుకెళ్ళి నాకు దయ్యాలంటే చాలా భయం సార్, అందుకే నేను రాలేదు. రాత్రి వీళ్ళు ఏదో పార్టీ గిటి అని ఏదో చేసుకున్నారు, ఆ తర్వాత నాకేం తెలియదు సార్. అరే విష్ణు, ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుందిరా. చెప్పండి సార్. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు మెయిన్ విలన్ వీడేనేమోరా. నాకేం తెలియదు సార్, మీరు అసలే భయపెడుతున్నారు. ఇప్పుడే వాళ్ళ నాన్న వస్తే ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. మీరు మరీ ఇంకా భయపెడుతున్నారు. సరే, నువ్వు వెళ్ళు. పేరేంటి? రాము సార్.
ఏం రాము పక్కా ప్లానింగా? ప్లానింగ్ ఏంటి సార్? ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. పొద్దున్న డోర్ తెరిచి చూసేలోపు అడ్డం పడి ఉన్నాడు. ఏం జరిగింది సార్? ఏంట్రా నన్ను అడుగుతున్నావు? మార్నింగ్ చూసినది నువ్వే కదా, నాకు నీ మీదే డౌట్ రా. అయ్యో సార్, ప్రమాణ స్ఫూర్తి సార్, నాకేం తెలియదు సార్. సర్రా నువ్వు వెళ్ళు. పేరు హేమచంద్ర సార్. ఎలా జరిగింది? రాత్రి పార్టీ చేసుకున్నాం సార్, బ్యాచిలర్స్ కదా. ఓ నువ్వు కూడా బ్యాచులరేనా? అంటే ధనగాడు సడన్గా రాత్రి బయటికి పోయినాడు. మార్నింగ్ చూస్తే ఇలా. అంటే మీ నాన్న వాళ్ళ నాన్న పాత కక్షల వల్ల ఇలా ప్లాన్ చేశారన్నమాట. చచ్చా, మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది. అలా అర్థం కావాలంటే మాకి అంటే ఎంత కావాలి సార్ మీకు? సార్, లంచం ఇచ్చేవాడు మోసంగానే చేస్తాడు కదా సార్, అలాగే హత్యగానే చేస్తాడు. అంటే సార్ మీరు మెడకేస్తే కాలుకేస్తున్నారు, కాలుకేస్తే మెడకేస్తున్నారు. దీని గురించి నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. సర్లే వెళ్ళు. హాయ్, పేరేంటి? కాంతిరెడ్డి సార్. ఏం జరిగింది? ఏం చెప్తాం సార్, ఏం చెప్పలేం. రాత్రి పోయిండు, డోర్ మూసే ఉంది. పొద్దున్న లేచాక డోర్ మూసే ఉంది. బయటకు పోయినోడు అట్లే పోయినాడు. పొద్దున్న వచ్చి బాడీ ఇక్కడే ఉంది. చంపాడడానికి పగలు లేవు, హత్య అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. ఆన్సర్ చాలా తెలివిగా చెప్తున్నావు. సార్ జోకులు వేద్దండి సార్. సర్లే వెళ్ళు. అరే విష్ణు, నీకు ఒక విషయం చెప్తా, నేర్చుకో. ఎంత తెలివైన వాడైనా ఒక చిన్న లాజిక్ వదులుతాడు, దాన్ని నేను పట్టుకొని నీకు ఇస్తా. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని మాత్రం అడగొద్దు. అర్థం కాలేదు సార్. అర్థమైతే నీకు నాకు తేడా ఏంట్రా? చూడండి తమ్ముళ్ళారా, ఇప్పటి నుంచి ఈ కేసు తేలే వరకు మీతో పాటు ఉంటానని, మీరెవరు బయటకు వెళ్ళకూడదని, మీవి మీ ఫ్యామిలీ మెంబర్స్వి ఆధార్ కార్డు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఏంటి సార్, ఏం ఆలోచిస్తున్నారు? అరే విష్ణు, జాయిన్ అయ్యి 3 నెలలు అయిందిరా. అంతలోనే ట్రాన్స్ఫర్ అంటే ఏమో అనుకున్నాను. కేసు చాలా టఫ్ ఉందిరా. నాకు 2 విధాలుగా అనిపిస్తుంది. ఒకటి, క్లూస్ని బట్టి చూస్తే ఇది ఎవరో పక్కాగా ప్లాన్ చేసినట్టుంది. 2, పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఏదో శక్తి చేస్తున్నట్టుంది. మొత్తానికి ఇదేదో హర్రర్ థ్రిల్లర్ చూసినట్టుంది. మరి ఏం చేద్దాం సార్? చూద్దాం ఈ కేసు ఎన్ని రోజులో. పద. అరే తమ్ముళ్ళు, ఈ న్యూ ఇయర్ మీతో జరుపుకుంటాను అస్సలు అనుకోలేదురా. అయినా కేసు అడ్డం లేకుంటే బాగుండేదిరా. అయినా ఈ కేసు వల్లే కదా సార్ మనం కలిసింది. అయినా మీకు ఈ కేసుతో సంబంధమే లేదురా, మీరు చాలా మంచోళ్ళు. సార్ నిజంగా మందులు సార్, మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అవునరా, మీరందరూ వచ్చారు, మరి వారు రాలేదేంట్రా? అదో పెద్ద కదా సార్. చిన్నగా చెప్పు. చిన్నగా అంటే చిన్నగా కాదురా, స్టోరీ షార్ట్, లౌడ్ వాయిస్. ఓకే సార్, ఇప్పుడు స్టార్ట్. ఆబ్రరేయ్, ఇంత జరిగిందా? ఊరని వాడు వీడు నువ్వు ఒకే ఊరా? మళ్ళీ వాడెవడన్నావు? వాడు వసీ సార్, వాడు మా ఫ్రెండే. యాక్చువల్గా వాడు, నేను, ధను ముగ్గురం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం సార్. కానీ ఒకడి వల్ల మేము ముగ్గురం విడిపోయాం. ఇదిగో వీళ్ళ వల్ల మళ్ళీ ఇలా. అవును సార్, వాడే సార్, శ్రావణ్ అని వాడు. అంటే ఆ రోజు చెప్పింది ఆ శ్రావణ్ గాడు, నేను, ధను, వసి నలుగురం ఈ రూమ్లో ఉండేవాళ్ళం. ఆ శ్రావణ్ గాడు ఎటు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి వాడినేదో మేమేదో చేసామని వీళ్ళంతా అంటున్నారు. వాడెక్కడ? ఎవడు సార్ వాడు? వసి. వాడు ఇక్కడి నుంచి వెళ్ళాక చదువు మానేశాడు సార్. అక్కడే ఊళ్ళో వాళ్ళ నాన్నకి ఏదో హెల్ప్ చేసుకుంటున్నాడు సార్. వాడికి తెలిసిండదు సార్. ఓహో అలాగా. సరే రాము, వెళ్ళేస్తాం. పద విష్ణు. ఎక్కడికి వెళ్తారు సార్?
ఉండండి సార్, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకొని పోదురు. ఓ సారీ తమ్ముడు, హ్యాపీ న్యూ ఇయర్. పద విష్ణు. ఏరా తమ్ముడు, ఫేస్బుక్కా? లేదు సార్, మూవీ చూస్తున్నా. పార్టీలో జాయిన్ అవ్వచ్చుగా. అలవాట్లేదు సార్. ఓకే, క్యారీ ఆన్. సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మర్చిపోయావరా? గుడ్ Happy New Year, sir. మార్నింగ్. మార్నింగ్. ఏంద్రా ఇల్లు? వాళ్ళు పోతే పోన్లే బాబాయ్, నాకు ఒక డౌట్. అడుగురా, అడుగు. బాబాయ్, నాకు ఫేస్బుక్లో ఒక్క అమ్మాయి కూడా లేదు ఫ్రెండ్గా. నన్ను ఒక చూడు బాబాయ్. రేయ్, గతి లేక గంజి నీళ్ళు తాగుతుంటే ఏం అది కొత్త సంవత్సరంలో పద్ధతి లేకుండా ఏం బాబాయ్? మరి లేకపోతే నన్ను అడుగుతావేంట్రా? మరి ఎవరి నడగల్లో? నువ్వు ఉండరా, ఒకని ఫోన్ చేస్తా. చెయ్యి చెయ్యి. 924 బో ఫ్యాన్సీని. హలో మహేష్, ఏం చేస్తున్నావురా? నేనా? నువ్వెందుకు ఫోన్ చేసావని ఆలోచిస్తున్నాలే. ఓహో, ఎందుకంటే అమ్మాయిలతో చాట్ చేయడం ఎలా? ఏడు అమ్మాయితోనా? ముందు అమ్మాయి గారికి మెసేజ్ చేయడం రావాలి. అమ్మాయికి మెసేజ్ చేయడం వచ్చురా, కానీ ఎఫ్బీలో ఎలా చాట్ చేయాలి? అట్టనా? అయితే నీకు ఎఫ్బీ అకౌంట్ నుండి చేయొచ్చు. ఉందిరా, కానీ ఎలా చాట్ చేయాలి? ఇద్దెల్లా వెరీ సింపుల్, మెసేజ్ చేయి. ఒరతాయ్, అమ్మాయికి ఎఫ్బీ లేదు, పక్కనే ఉంది, ఏం చేయాలి చెప్పు? ఓహో ఇలా అడుగు చెప్తా. ముందు అమ్మాయికి మన లాంగ్వేజ్ రావాలి. రేయ్, ఫోన్ పెడే ఫస్ట్, నువ్వు ఫోన్ పెడే. పంచులు, ఆట పంచులు వేస్తున్నారా? ఏ బాగానే ఉన్నారుగా, పంచర్లు ఎందుకు, ఖర్చులుకా? అయినా అమ్మాయిల గురించి నన్ను అడగాకరా. ఉండు మామ, అయితే నేను అడుగుతా చెప్పు. దీనమ్మా జీవితం, ప్రశాంతంగా మందురా. అడుగురా. మామ, నీకు కాలేజీలో బాగా నచ్చింది ఎవరు? మన కాలేజీలో అంటే బాబాయ్, నీకు కూడా బాబాయ్ ఉంది బాబాయ్, నాకు తెలుసు బాబాయ్. ఉన్నానరా, చెప్తా. అమ్మాయి రోజు కాలేజీకి వస్తుంది, డిఫరెంట్ డ్రెస్సులు వేస్తుంది. కాలేజీకి వచ్చినప్పుడు మాత్రం యూనిఫామ్ వేస్తుంది. చాలా పద్ధతిగా ఉంటుంది. ఏ క్లాసో ఏ బ్రాంచో తెలియదు. మామ, అది ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది మామ? ఈసీ మెట్ల మీదరా. పని పిల్ల బాబాయ్, పని పిల్లని కూడా వదిలేవా? అబ్బా, పని పిల్లనా? పద్ధతిగా ఉంటే మన పిల్ల అనుకున్నా. అయినా పని పిల్ల అయితే మన పిల్ల కాకూడదా బాబాయ్? నీ టేస్ట్ బాబాయ్, టేస్ట్ సూపర్ బాబాయ్. పిచ్చలు. దీన్ని బట్టి మీకేమర్థమైందిరా? ఏమో, ఏమర్థమైందో. ఆఖరికి పని పిల్లని కూడా వదిలేటేంట్రా? ఏమంటాడు రే? రోడ్డు సుట్టాసి పెట్టాడు. ఏమంటాడు రే? ఇప్పుడు చక్కగా ఏంది అయిపోతుందా లేదా? ఎక్కడ దాన్ని రే? రారా, నీకోసం తెచ్చినాను రే. తాగింది కాయింది.
యాడన్నారు తొందరరా అయిపోతుంది. తొందరరా నీకు తెచ్చాను రా. నాకు తెలిసి తనగాని చంపింది నువ్వే. నాకు తెలుసు. ఇప్పుడు నన్ను భయపడనిస్తావా? ఊగి నువ్వు భయపెడితే నేను భయపడ్డా రే. ఎవరు ఎవరు ఆడ ఎవరు ఎవరు ఏందిరా అది? అరే మామ ధను నువ్వే కదా? నాకు తెలుసు నాతో మందు కొట్టడానికి వచ్చావు. ఇద్దరం కలిసి మందు కొడదాం దా. అరే ధను వస్తానా ధను. అరే మామ ధను ఎక్కడ్రా రే? ఎక్కడ్రా? ధను ఎక్కడ్రా? తొందరగా రారా. ఎంతసేపు? తొందరరా ధను. రెడీయా? హలో రాము, ఇక్కడ వెంకపల్లి గ్రామంలో మనం గమనించితే వారంలో 2వ హత్య జరిగింది. వరుసగా ఒక విద్యార్థి పోయింది కాక ఇంకో విద్యార్థి కూడా మరణించాడు. అయితే ఇక్కడ కేసు రాళ్ళు మనం ఎస్ఐ గారితో మాట్లాడుకుందాం. సార్, హలో సార్, వీళ్ళని త్వరగా కేసు వివరాలు తెలియజేస్తామని చెప్పిన మీ ముందే ఇంకో హత్య జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి సార్? కేసుకి సంబంధించి అన్ని వివరాలు ఆల్రెడీ మాతో ఉన్నాయి. కాకపోతే కొంచెం డౌట్. వారం రోజులు ఈ కేసు క్లోజ్ చేస్తా, నేరస్తులను పట్టుకుంటా. ఎవరా పొద్దున్నే? సార్ మీరా? పిచ్చిన వెళ్ళరా? ఎంతసేపు రా? పడుకున్నప్పుడు ఎవడున్నాడో లేదో చూసుకునేది లేదు. ఏమేంటి సార్? ఏంట్రా, ఏం జరిగిందంటారు? సార్ మీరు మాతోనే ఉంటే బాగుండేది సార్. ఎవరి మీదైనా అనుమానం ఉందా? మాకు అనుమానం ఏంటి సార్? మీకు తెలుసుగా మా గురించి. తెలుసు. ఇక్కడ ఏమైనా దయ్యాలు ఉన్నాయంటారా? దయ్యమా? అలాంటిదేం లేదు సార్. బీ కేర్ఫుల్. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. సరే సార్. పద. అరే మామ ఏందిరా, ఎందుకు వచ్చినాను రా ఈ రూమ్లోకి? ఎవడు తెలుసు? నాకైతే మందానికి వచ్చినట్టే ఉంది. ఏరా మందావా? వద్దు బాబాయ్, మనం తాగిన ప్రతిసారి ఎవరొకరు పోతున్నారు. అందుకే నేను తాగును, మిమ్మల్ని బయటకు పంపిను. ఏందిరా భయపడుతున్నావా? అయినా దొంగలేం చేస్తారా? నువ్వు వెళ్ళు, బయటకో, నన్ను విలువ, నేను వచ్చి చంపేశా. మామ దొంగలైతే ఒకేసారిగా దూసుకుని పోవాలి కదా మామ. అవును మామ, ఆ రోజు సార్ అడిగాడు దయ్యం ఏదన్నా ఉందని. నాకు డౌట్ మామ, నేను వెళ్ళి పడుకుంటా. ఏం చేశారు? అది తాగితే దానికంటే పెద్ద దయ్యం. నువ్వు తాగరా? నువ్వు ఫస్ట్ తాగు. అవును బాబాయ్, నువ్వు చెప్పింది కరెక్టే. తాగితే నేను దానికన్నా పెద్ద దయ్యాన్ని. నువ్వు చెప్పింది కరెక్టే బాబాయ్. ఈరోజు నేను అదే తేలిపోవాలంతే. మామ ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నా, మీరు ఆల్ ది బెస్ట్ చెప్పండి. బయట ఏం జరిగినా మీరు బయట రకండి, ఓకేనా? ఇటు రాయే. మామా లైట్ ఆఫ్ చేసినా మామా? మామా ఎక్కడ మామా?
బాబాయ్ బాబాయ్ భయంగా ఉంది బాబాయ్. మామా ఎక్కడున్నారు మామా? భయం వేస్తుంది మామా. బాబాయ్ భయపెట్టద్దని బాబాయ్. బాబాయ్ చెప్పు బాబాయ్. బాబాయ్ బాబాయ్ భయపెట్టద్దని బాబాయ్. బాబాయ్ ఆడుకోద్దాను బాబాయ్. భయంగా ఉంది బాబాయ్. మామా ప్లీజ్ మామా. మా భయంగా ఉంది మామా. ఎక్కడున్నారు చెప్పండి మామా. మామా బాత్రూమ్ కదా బాబాయ్. మామా బాబాయ్ ఎక్కడున్నారు చెప్పండి బాబాయ్. బాబాయ్ బాబాయ్ అమ్మా భయం ఉంది మామా. చెప్పండి మామా. చాలు మామా ఆడుకోద్దాను బాబాయ్. బాబాయ్ భయంగా ఉంది మామా. అమ్మా అమ్మా బాబాయ్ అమ్మా. నువ్వేనా మామా? అమ్మ చూ భయపడుతు మామా. ఏంది మామా భయపడుతు? ఏం హాయ్ రా తమ్ముడు. హాయ్ సార్. హర్షల్డా లేరు సార్, పొద్దునుంచి కనపడలేదు. ఎవరా నెక్స్ట్ ఇంత రిలాక్స్గా ఉన్నారు? అంటే ఎగ్జాక్ట్ 2 వీక్స్ బ్యాక్ ధను, 1 వీక్ బ్యాక్ శంకర్ అన్నావు. ఎవరు? ఓహో ఒకరోజు ఉందనా? ఏం సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు? అయినా దొంగన్నర త్వరగా పట్టుకోవచ్చు కదా. దొంగను పట్టుకుని ఆల్రెడీ 2 వారాలైంది. కానీ నిందితుడు వాడు కాదు. వాడెందుకు కాదు సార్, వాడే. ఒరే పప్ప, 2 వారాల క్రితం దొరికిన దొంగ వారం క్రితం జరిగిన హత్యను ఎలా చేస్తారా? లాజిక్కే. మరి ఎవరు చేసినారు సార్? చెప్పచ్చా? చెప్పచ్చు సార్. హర్షనే. వాడా? అయినా వాడు ఎందుకు చేస్తారు సార్? ఏమో వాడు ఫ్రెండ్స్ కదా, వాడెందుకు చేస్తాడు? అయినా మీకేం తెలుసు సార్ వాళ్ళ గురించి? ఏం జరిగిందో చెప్పండి. వెరీ గుడ్. అన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే, ఏవి అన్ఎక్స్పెక్టెడ్ కాదు. వినండి అమ్మా చెప్తా. ఎగ్జాక్ట్ 2 వీక్స్ బ్యాక్ ధను హత్య జరిగిన ముందు రోజు రాత్రి ఒక దొంగ వచ్చాడు. దానికి కారణం వాడిని జనాలు తరుముతుంటే తప్పించుకోవడానికి ఇంట్లోకి దూరాడు. ఇది మీకు ఎలా తెలుసు? నేను వచ్చిన రోజే నాకు ఆ దొంగ బ్యాన్ దొరికింది. వాడి చేతుకున్న బ్యాన్తో ఒక ఫోటో దిగాడు. అది మా పోలీస్ స్టేషన్లో ఉంది. సో అలా వాడిని కనిపెట్టి వాడిని అడిగితే వాడు ఆ రోజు ఎందుకు వచ్చావు? ఆ రోజు రాలేదు సార్, నేను అక్కడికి రాలేదా? రాలేదు సార్. మరి ఇదేంటి? ఇదట మీ దగ్గరికి వచ్చాను సార్. వాడిని ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్. మరి ఎవరు చంపారు? ఆ రోజు గుడిలో దొంగతనం చేసి వెళ్తుంటే కొందరు నన్ను తరిమారు. అనుకోకుండా ఆ ఇంట్లో దూకా. అప్పుడు ఒక అబ్బాయి డోర్ ఓపెన్ చేసి వచ్చాడు. నేను వెళ్ళిపోదామని అనుకున్నా, కానీ అంతలో
ఏం చేస్తున్నావురా ఈ టైంలో? స్వార్థంతో శ్రావణ్ అనే మనిషిని చంపావు. చాలా పెద్ద తప్పు చేశావు. ఏం మాట్లాడుతున్నావు శ్రావణ్ గారు నీకు తెలుసు? హర్ష కాదు, శ్రావణ్. హర్ష పిచ్చిన ఎలా ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? నాకు డౌట్ వేసి నేను వాడిని స్టేషన్లో ఉంచాం. కానీ నెక్స్ట్ వీకే మళ్ళీ హత్య జరిగింది. హత్య జరిగే ముందు రోజు శంకర్ నాతో తాగుతూ హర్ష గురించి శ్రావణ్ గురించి చెప్పాడు. నాకు ఇక్కడ ఏదో క్లూ దొరుకుతుందని అనిపించింది. సో వెంటనే అక్కడి నుంచి వెళ్ళి శ్రావణ్ మిస్సింగ్ ఫైల్ చూశా. శంకర్తో శ్రావణ్ గురించి ఇంకా తెలుసుకోవాలని రూమ్కి వెళ్ళేసరికి శంకర్ లేడు. ఆ రోజు శ్రావణ్ గురించి అండ్ అతని ఫ్రెండ్స్ గురించి ఎంక్వైరీ చేశా. హర్ష గురించి కూడా కాలేజీలో ఎంక్వైరీ చేశా, శ్రావణ్తో ఏమైనా లింక్ ఉందా అని. బట్ వాళ్ళకి పరిచయం కూడా లేదు. హర్ష తర్వాత హర్ష విలేజ్ అండ్ ఫ్రెండ్స్తో ఎంక్వైరీ చేశా, ఏమైనా వాళ్ళకి గొడవలు ఉన్నాయని. కానీ హర్షకి శ్రావణ్కి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది. తర్వాత ఇక్కడే ఉండే ఒక పెద్ద ఆయనతో శ్రావణ్ గురించి తెలుసుకున్నా. తర్వాత అతని రూమ్మేట్ వివరాలు తెలుసుకున్నా. ఒకడు మిస్ అయ్యాడని తెలిసింది. మీ అందరినీ స్టార్టింగే అబ్జర్వ్ చేసిన నేను మీకు ఇష్టమైన ప్లేసులు కూడా తెలుసుకున్నాను. కాంతిరెడ్డి ఎప్పుడు ఊరి బయట ఉన్న చెట్టు కింద కూర్చునేవాడు. భయస్థుడైన రాము హనుమాన్ టెంపుల్లో. పల్లెటూరు చంద్ర ఎప్పుడు పొలాల గట్ల మీదే ఉండేవాడు. కానీ వీటన్నిటికీ విభిన్నంగా హర్ష ఎప్పుడు శ్మశానంలో ఒకే సమాధి దగ్గర ఉండేవాడు. చాలాసార్లు గమనించా, అరే హర్షకి దయ్యం అంటే భయం కదా, అందుకని ఒకసారి వెళ్ళి చూశాను. అలా హర్ష స్పాట్కి వెళ్ళిన నాకు అక్కడ బాగా వెతికితే ఒక మెమరీ కార్డు దొరికింది. ఇందులో ఒక వాయిస్ రికార్డు, ఇంకో రికార్డు ఉంది. రెండిటికీ వసీ పేరుతోనే ఉంది. సో వసీ రావాలి, నిజం తెలియాలి. వాడు వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకేనా? బాయ్. అసలు ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే, మీరు వెళ్తానంటే హర్ష మిమ్మల్ని ఏదో చేస్తాడు. సో జాగ్రత్తగా ఉండండి. సార్, హర్ష మమ్మల్ని ఏం చేస్తారు సార్? అసలు ఎందుకు చేస్తారు సార్? సో మీకేం అర్థం కాలేదన్నమాట. అంటే ఇప్పుడు హర్షగారి దయ్యమా? హర్షదయమో ఇంకొకటి దయమో మీరే నాకు చెప్పాలి. ఓకేనా? బాయ్. బాయ్ బాయ్. వేరే దారి మామా, దాపెట్టుకున్నాం. నేను ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నారా దేవుడా? అవతులకి వెళ్తాడు అనుకుంటే అవతులకి వచ్చాడంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏమో జరుగుతుంది ఇక్కడ. ఏం డోర్ క్లోజ్ అవుతున్నాయి? డోర్ క్లోజ్ అవుతుంది ఏంట్రా? ఏమో జరుగుతుంది. ఏమో జరుగుతుంది. రే నువ్వేనా సార్ పట్టుకుపోరా? రే ఎవరా నువ్వు? రే రే వద్దురా.
ప్లీజ్ రా రే 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 వద్దురా పెద్దోండా రే నీకంటే రే రే వద్దురా రే ప్లీజ్ రా రే రే ఏందిరా దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించు దేవుడా దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కితే పట్టెంకాయలు కొడుతుంది దేవుడా కాదు కాదు అంతకు మించి ఎక్కువ కొడుతుంది దేవుడా ప్లీజ్ స్వామి కాపాడండి దేవుడా ప్లీజ్ ఎక్కడి నుంచి వస్తుందో ఏం కథ ఇది దీన్ని కాపాడండి దేవుడా ఏమైంది ఇది అమ్మో ఏమైందో ఎక్కడుందో ఏం కథ ఇది ఏం చేస్తుందో ఇది భయం వేస్తుంది ప్లీజ్ నన్ను వదిలే అందుకే రా అవసరానికి దేవుని తెలుసుకోవద్దు ఎక్కడ పోయింది ఇది ఏమన్నట్టుందాడా కొంపతి శనిక్కిందా ఇక్కడేదో తేడా కొడుతుంది బయటికి వెళ్ళిపోవాలి హర్ష గారు దయ్యం కాదు మామ హర్షనే మామ దయ్యం హర్ష కదరా కాదు హర్షనే మామ దయ్యం హర్షనే దయ్యం కాదురా హర్షనే దయ్యం కాదు మామ హర్ష హర్ష కాదురా హర్షనే దయ్యం హర్షనే దయ్యం హర్షనే దయ్యం అయింది లేడా రే రేపు నేను ఊరుకోతానరా నేను కూడా అంటే ధను శంకర్ చనిపోయారు సార్ అవును, శంకర్ ధను చనిపోయారు. నిజం చెప్పకపోతే నువ్వు కూడా చనిపోతావు. నేనెందుకు చనిపోతా సార్? నీకు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి నీకు ఒక క్లారిటీ వచ్చింది, కాకపోతే యాక్ట్ చేస్తున్నావు. నిజం చెప్తే మంచోళ్ళనే చేస్తావు, లేకపోతే తెలియకుండా పోతావు. కానీ నిజం చెప్తే శ్రావణ్ నిన్ను వదిలేయచ్చు. ఐ మీన్ హర్ష. నిజమే లేదు సార్, నేను ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ సార్. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని. ఒకసారి ఇది చూడు. సరే ఇది ఎక్కడికి సార్ మీకు? ఇంకొకటి కూడా ఉంది, నువ్వు చెప్తే దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తా, నీకు ఇచ్చేస్తా. లేదంటే మీడియాకి ఇచ్చేస్తా, నిన్ను స్టేషన్లో వేస్తా. నో ప్రాబ్లం. నాకు మెడల్, నీకు జైల్. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే సార్ చెప్తాను, కానీ ఎవరికి చెప్పాను? 6 నెలల క్రితం మేము నలుగురు రూమ్లో జాయిన్ అయ్యాం సార్. మా నలుగురు మేము ముగ్గురు ఒకే ఊరు, శ్రావణి వేరే ఊరు. శ్రావణి ఎవరు లేరు, వాళ్ళ నాన్న తప్ప. సో ప్రతి పండగకి ఊరు వెళ్ళారు సార్, వాళ్ళ నాన్నకి సాయం చేసేవాడు. మేము మాత్రం రూమ్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంతలో బాగానే ఉంది, కానీ శ్రావణ్ మంచోడు, పైగా ఇంటెలిజెంట్, అమ్మాయితో బాగా మాట్లాడాడు. అందులో నేను ప్రేమించే అమ్మాయి కూడా ఉంది, మాట్లాడితే పర్లేదు, కానీ బాగా క్లోజ్ మాట్లాడుతున్నాడు. సో ఒకరోజు అడిగా, ఇంకేం చావండి విశేషాలు? ఏముంటాయి మామా, నువ్వే లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. నాదేం లేదురా, నీదే అసలు ఎంజాయ్ అమ్మాయిలతో. అలాంటిదేం లేదు మామా, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అందరు అలానే, కానీ మధు కూడానా? మధు అఫ్ కోర్స్, మధు కూడా బెస్ట్ ఫ్రెండే, అంతకుమించి ఏం లేదురా.
నాకు తెలుసు రావణ్, అలా ఉన్నా మానేయ్. తను నాది. తన జోలికి వస్తే నేను ఎంత దిగుతానో నాకు తెలియదు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలియదు. సో లీవ్ హర్. చూడు వసి, తను నాకు ఫ్రెండ్. తనను లవ్ చేస్తున్నావు అంటే నేను చెప్పలేను, కానీ తను నన్ను లవ్ చేస్తుందని తెలిస్తే మాత్రం వదిలిపెట్టను. అదే నీకు. శ్రావణ్, నన్ను రెచ్చగొట్టకు. సీరియస్. చెప్పేది వినరా. ఆ అమ్మాయి నాది. ఎంత వీలైతే అంత దూరంగా ఉండు. రే, ఇప్పుడు నువ్వు భయపెడుతున్నావా బతిమలాడుతున్నావా? ప్లీజ్ అంటావు, రెచ్చగొట్టద్దంటావు. ఎలా రా? చూడు, అమ్మాయిల కోసం గొడవలు చెప్పుకోవడానికి అంతగా బాగోదురా. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తున్నా పట్టుకోను, నన్ను లవ్ చేస్తున్నా పట్టుకోను, కానీ నిన్ను లవ్ చేయట్లంటే మాత్రం వదిలేయి. అంతేకాని ఆ అమ్మాయి కోసం గొడవలు పడటం బాగోదురా. పాపం మంచిదిరా, మనం ఫ్రెండ్స్ రా. ఓకేనా? వదిలే మ్యాటర్. బాయ్ రే. ఆ టైంలో వీడిని ఏదో ఒకటి చేయాలనిపించింది, కానీ సడన్గా ఒకరోజు నాకు కష్టం వచ్చింది. కాదు అవసరం, కాదు కష్టం లాంటి అవసరం. దాంతోపాటు ఒక థాట్ కూడా వచ్చింది. అది మా ఫ్రెండ్స్కి చెప్పాను. దానికి మా ఫ్రెండ్స్ కూడా ఓకే అన్నారు. వాళ్ళెందుకు నాకు సపోర్ట్ చేశారంటే, జనరల్గా ఈ సొసైటీలో 2 రకాల మాటలను మనం వింటాం. మొదటిది మంచి మాట, అందరూ వింటారు కానీ ఎవరూ పాటించరు. రెండవది చెడు మాట, ఎవరు వినరు కానీ అందరూ అదే చేస్తారు. అది కాక వాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నేను బాధపడుతుంటే చూడలేకపోయారు. సో ఆ రోజు మేమందరం కలిసి ఏం చేశామంటే, హలో శ్రావణ్. హలో, చెప్పురా. స్మాల్ హెల్ప్ రా. టెల్ మీరా. అదే మా ఫ్రెండ్ దినేష్ అని నీకు పరిచయం చేశాం కదా, వాళ్ళ బ్రదర్ మ్యారేజ్లో. గుర్తున్నాడు. ఏరా? అదే అమౌంట్ ఇస్తా అన్నారు రా వాడు నాకు. కొంచెం తీసుకురారా, నేను ఫోన్ లేపుతా. ఓకే, అంటే అడ్రస్ సేమ్ కదరా? అదేరా. ఎంతరా? 50,000 రా. ఓకే థ్యాంక్స్ రా. जहाँ सिफारिश जो करता तुम्हारी देता हूँ तुमको बता. హలో వసి, హౌ ఆర్ యూ రా? ఫైన్ రా. స్మాల్ హెల్ప్ రా. చెప్పరా. అదే నీకు పరిచయం చేశానే, శ్రావణ్ అని, మీ బ్రదర్ మ్యారేజ్లో. శ్రావణ్ ఏం లేదు, పర్సనల్ అంటరా. వాళ్ళ నాన్న ఆపరేషన్ కోసం అవసరం అంట. ఇప్పటికిప్పుడు అంటే కొంచెం చూడు దినేష్. సర్లే, ఎంతరా? 50,000. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ ఇచ్చేది? 1 వీక్లో ఇచ్చేస్తాం. 1 వీక్ కన్ఫామ్. ఓకేరా, బాయ్. నేను మళ్ళీ చేస్తాను. బాయ్ రా. హాయ్ రా మచ్చా. హాయ్ మామా. ఎక్కడ్రా అందరూ? శ్రావణ్ గారి కోసం కదా. కాదు, 50,000 కోసం. హే, జస్ట్ జోకింగ్. శ్రావణ్. ఓకే రాకేష్. హే 1 minute రే. హాయ్ దినేష్, హౌ ఆర్ యూ? యా ఫైన్ రా. యా గుడ్. అవును, ఎప్పుడన్నా నువ్వు ఇక్కడ? 1 వీక్ అయింది కదరా, పైసలు తీసుకొని ఇస్తావని వచ్చా. ఇస్తానని వచ్చావా? అయినా నేను కదా తీసుకుంది. ఫోన్ చేసింది వాడలే, కానీ డబ్బులు తీసింది నువ్వే కదా. జల్దీ రా, నాకు పనింది, వెళ్ళాలి. అరే దినేష్, ఏం మాట్లాడుతున్నారు రే? అరే భయ్, మజాక్ చేస్తున్నావా? నాకు పనిందిరా, వెళ్ళాలి. అరే వసి ఇట్రారే రే. అరే ఉండే ఉన్నాయని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, అంతేగా నకరాలు చేయొద్దు. రే చెప్తున్నా, రేపు వస్తా. డబ్బులు లేకపోతే ఉంటావు రే. నీకు మజాక్ చేస్తున్నారు, ఏదో మన వాళ్ళే కదా డబ్బులు ఇస్తే. రే మనం వాడేంట్రా నన్ను డబ్బులు అడుగుతున్నాడు? నాకేం తెలుసు రా, తీసుకుంటే నిన్నే కదా అడిగేది. రే ఇలాంటి టైంలో జోకులు వద్దురే వసి. 50,000 చూసిందిరా, మ్యాటర్ పెద్ద అయితే నా మీద వేస్తున్నావా? చేస్తావురా రే. ఏం రా, అవునారా రే? నువ్వేరా తీసుకునేది? రే ఇట్లయితే పోలీసులో కంప్లైంట్ ఇస్తారా రే మామ? నా మీద రే నన్నే కొడతావురా?
నేను నీతో మాట్లాడినప్పుడు చేసిన రికార్డ్ ఫోటో నాతో ఉందిరా. ఉండు, పోలీసు కంప్లైంట్ చేస్తా. అప్పుడు ఏం చేస్తావురా? రే శ్రావణ్ ఇచ్చేరా, ఎవరు చూపేదురా రే, ఇచ్చేరా ప్లీజ్ రా. ఇయ్యరా రే శ్రావణ్ ఈరా ప్లీజ్ రా. లేరా ఇరా నేను రే తీరా, ఎక్కడ పెట్టినవరా? తీ తీ, ఎక్కడ పెట్టినవరా అది? తీ. శంకర్ చూడరా, ఆఫ్టర్ డబ్బుల కోసం నన్ను కొడుతున్నాడు. అయినా వాడు కొట్టింది డబ్బు కోసం కదరా, ఆడి లవర్ని గెలికినందుకు. అయినా నా లవర్ని గెలికి కదరా, నా లవర్ని గెలికి కదా, వాడి దాకెందుకు? లవర్ రే ధను, నీ లవర్ ఏంట్రా రే? రే ధను, వాడికి చెప్పరా రే, వాడు అసలు నీదే నన్ను అర్థం చేసుకుని నువ్వు ఒక్కడే చెప్పరా. ఏంద్ర నువ్వు నాకు చెప్పే అవులా రాకముందు క్లాస్లో నేనేరా మొగాన్ని, అంటే మంచోని నేనే. నువ్వు వచ్చాకేరా అమ్మాయిలందరూ నీ వైపు తిప్పుకున్నావు. నాకు తెలియదు కానీ అంతమంది అమ్మాయిలను పెట్టుకొని నువ్వెలా మంచోని అవుతావురా? అయితే గితే నేను కావాలరా. చల్బే ఏరా రే, లే లే ఎంతకు లే వషి, తీసుకోరా. రే మిమ్మల్ని ఎవడు కాపాడరా రే? అవునరా, నిన్ను వదిలేస్తే మమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. అదే చంపేస్తే నిన్నెవడు కాపాడలేడు. చంపుతారా? జస్ట్ చంపేస్తే మనకే రిస్క్. అది కాకుండా పోలీసులు, సాక్ష్యాలు, యథవ రూల్స్. వీడితో పాటు సాక్ష్యాన్ని కూడా చంపేస్తే నో రిస్క్. చంపేద్దామా? చంపేద్దాం పదరా, పదా. రండి రండి, ఎవరు లేరు. మామా ఇంట్లో పడే చూడు. ఏంటి రవి? ఏంటి ఏంటి మామా? తింటేసి మామా కార్డు మారింది, మెమరీ కార్డ్. ఇది కూడా పుడిచేద్దాం. మెమరీ కార్డ్ అనుకుంటా మామా, కప్పెట్టేద్దాం పదే పదా. మామా ఇవి ఉన్నాయి మామా, ఇవి కూడా కప్పేద్దాం. సాక్ష్యాలు ఏం లేవు మామా. చాలా గొడవలు ఉన్నాయి సార్ మాకు. ఇదే మెయిన్, ఇదే సార్ జరిగింది. అనుకోకుండా జరిగింది సార్, మాదేమైనా తప్పు ఉందా? ఇంత చేశారా, ఆయన ఒక్కొక్కడు భలే యాక్ట్ చేశారా. అది కూడా బతుకోసమే సార్. నాకు ఒక డౌట్ సార్, మీకు ఎవిడెన్స్ ఎలా అయిపోయింది? అదా వెరీ సింపుల్, మీరు జస్ట్ త్రో ఇట్. 3 నెలలు వానకు తడిచింది, మట్ట పైకి లేచింది. అందులో కవర్లో మెమరీ కార్డ్ ఉంది. ఓపెన్ చేసా, చూసా. సార్ రికార్డర్ ఇచ్చేసారు కదా సార్? ఇచ్చేస్తా, ఎందుకంటే నీ మూమెంట్ అయిపోయింది. యువర్ టైమ్ ఈజ్ అప్. అంటే నువ్వు చనిపోబోతున్నావు. హ్యాపీ జర్నీ. సార్ ఏమన్నారు సార్? నాకేం అర్థం కాలేదు సార్. సార్ నేను పోతున్నా సార్, నాకు పని ఉంది సార్. సరే సరే వెళ్ళి తప్పించుకొద్దాం. ఏ అర్చా వదిలే, అర్చా వదిలేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ నువ్వు కాదు, నేనే నీకు చెప్పాలి. నువ్వే నాకు ఐడియా ఇచ్చావు రికార్డర్ అని. లేకపోతే నీ వాటిని నువ్వు చంపుకోవు కదా అని
నా ఉద్యోగం పీకేవారు. యాక్చువల్లీ ఈ రికార్డర్ పైన ఎందుకంటే మా నాన్నకు తెలియాలి. ఈ ఎదవలు నేను అమ్మాయితో వెళ్ళిపోయానని చెప్పారు మా నాన్నకు. కానీ మా నాన్నకు తెలియదు నేను ఈ లోకం నుండే వెళ్ళిపోయానని. అందుకే వీళ్ళని చంపాను. నాకు డౌటు, అసలు నువ్వు వర్షపాడులకు ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? శంకర్ని ఎలా చంపావు? వసని ఎందుకు చంపలేదు ఇంతవరకు? నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాల్సింది ఇప్పుడు. చెప్తా, ఖచ్చితంగా చెప్తా. హర్షని ఎక్కడంటే హర్షని ఫస్ట్ టైం చూసినప్పుడు హర్ష జేబులో వసీ ఫోటో కనిపించింది. వెంటనే దాన్ని చింపేశా. తర్వాత అతన్ని వదిలేసా కనిపించింది. ఊరికే వదిలేశానే అని మళ్ళీ కలిశాడు. ఈసారి వదలకూడదనుకున్నా వదలలేదు. కానీ హర్షనే ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కామన్ ఫ్రెండ్స్ కాబట్టి వీడిని చూజ్ చేసుకున్నాను. కాబట్టి వీడిని చూజ్ చేసుకున్నాను. హరిని ఎలా అంటే ఆడు నేను ఒకే రూమ్లో ఉంటాం కానీ ఆడికి నాకు మాటలు లేవు. ఆడు నేను మాట్లాడుకోం. ఆడెవడో నాకు తెలియదు కూడా. శ్రావణ్ తెలీదా నీకు? తెలీదు. శ్రావణ్ తెలీదా నీకు? నాకు తెలీదు. శ్రావణ్ తెలీదా నీకు? అస్సలు తెలీదు. ఇప్పుడు చెప్పరా, నేను తెలీదా నీకు? ఎందుకంటే సొసైటీకి నేను ఏంటో తెలియాలి. ముఖ్యంగా మా నాన్నకి దినేష్కి తెలియాలి. అందుకే వీళ్ళని చంపకుండా వదిలేశా. నేను ఇప్పుడు వదిలేస్తే ఎప్పుడో ఒకసారి వాళ్ళ నాన్నకి నిజం తెలుసు. ఎలాగంటావా? దినేష్ మా నాన్నకి చెప్తారు. అప్పుడు వాళ్ళ నాన్న అవమానంతో చావాలి. అదే ఇప్పుడైతే వాడు భయంతో చేస్తాడు. కానీ పోయే ప్రాణం తిరిగి రాదుగా. కరెక్టే. అలాగైతే మా నాన్నతో గడిపిన క్షణాలు నాకు తిరిగిరావు. నేను తిరిగిరాను. నా జీవితం తిరిగిరాను. అవన్నీ వీడికి తెలియాలి. వీడు ఆలోచించాలి. సరే, నేను వెళ్ళాలి. ఇక్కడే ఉంటే మా నాన్న బాధ నేను చూడలేను. సరే బాయ్. నీ పరిస్థితి బాగుంది, మరి నా పరిస్థితి